తెలంగాణ అన్నదాతలు ఎదురు చూస్తున్న క్షణాలు సమీపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో పంట రుణమాఫీ చేయనుంది ప్రభుత్వం. రైతు రుణమాఫీ అమలుకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీకి సంబంధించిన నగదు జమ కానుంది. 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేసే క్రమంలో తొలి విడతగా 1 లక్ష రూపాయల నగదు జమ చేయనుంది. మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో పంట రుణమాఫీ నగదు జమ చేయనుంది ప్రభుత్వం. పంట రుణం, వడ్డీ కలిపి గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనుంది. తొలి విడతగా 1 లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు ఇవాళ సాయంత్రం నిధుల విడుదల చేస్తారు. 1 లక్ష రూపాయల నుంచి 1,50,000 వరకు ఉన్న రుణాలను ఈ నెలాఖరులోపు విడుదల చేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామన్నారు. పాస్బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల పంట రుణం మాఫీ స్కీమ్ అమలవుతుంది. రేషన్ కార్డు లేకున్నా రైతు పంట రుణాలను మాఫీ చేస్తారు. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా 70 లక్షల మంది రైతులకు పంట లోన్లు ఉన్నాయి. వీరిలో 6,36,000 మందికి రేషన్ కార్డులు లేవు. అయినా వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది. రుణమాఫీ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది అంటే పంట రుణాలు, స్వల్పకాలిక రుణాలు మాత్రమే వర్తిస్తుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా 2 లక్షల రూపాయలు మాత్రమే పంట రుణం మాఫీ అవుతుంది. పంట రుణం, వడ్డీ కలిపి 2 లక్షలకు రుణమాఫీ వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పంట రుణమాఫీ వర్తిస్తుంది. ఒక కుటుంబంలో ఎక్కువ మంది పంట రుణాలు తీసుకుంటే, అందులో మహిళలు ఉంటే వారి ఖాతాల్లో పంట రుణమాఫీ నిధులు జమ చేస్తారు. 2018 డిసెంబర్ 12 తర్వాత మంజూరైన రుణాలు, రెన్యువల్ లోన్లకు, అలాగే 2023 డిసెంబర్ 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. పంట రుణాలు తీసుకుని చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ అమలు చేస్తుంది ప్రభుత్వం. గ్రూప్ 4 ఉద్యోగులు, నెలకు 10,000 లోపు పెన్షన్లు పొందేవారు పంట రుణాలు తీసుకుంటే ఆ రుణాలను కూడా మాఫీ చేస్తుంది. ₹1,00,000 అంతకన్నా ఎక్కువ జీతాలు ఉన్నవారికి రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తోటలు, వాణిజ్య పంటలు, దీర్ఘకాలిక పంట రుణాలకు కూడా మాఫీ వర్తించదు. ఒక కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది పంట రుణాలు తీసుకుంటే ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన వారికి వర్తించదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా రుణమాఫీ వర్తించదు. సివిల్ సర్వీసెస్ అధికారులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగులకు రుణమాఫీ చేయరు.